కామంతో కళ్ళు మూసుకుపోయి వావి వరుసలను కూడా పరిగణించకుండా పరస్త్రీల మీద వ్యామోహంతో వారిని అపహరించేటువంటి దుర్మార్గులు, నీచులు, కామాంధులు ఎటువంటి దురవస్థని అనుభవించాల్సి వస్తుందో సైంధవుడి గాథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈనాడు కూడా అనేక మంది ఈ కిడ్నాప్ అనేటువంటిది, అపహరించడాన్ని కిడ్నాప్ అని ఇంగ్లీష్లో అంటారు, ఆ కిడ్నాప్లు చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి అలాంటి వాళ్ళు ఎలాంటి స్థితిని అనుభవిస్తున్నారో కూడా మనకు తెలుసు. సైంధవుడు అదిగో ఆ జాతికి చెందినటువంటి వాడు. ఇతడు సింధు దేశపు రాజు. అసలు పేరు జయద్రథుడు. గాంధారి గర్భధారణం చేసుకున్నప్పుడు పుట్టినటువంటి మాంసపిండాన్ని వ్యాస మహర్షి 101 ముక్కలుగా చేసి వాటిని నేతి కొండల్లో ఉంచాడు. వాటిల్లో నుంచి 100 మంది పుత్రులు, చివరిగా 101వ పుత్రిక జన్మించారు. ఆ 101వ దుస్సల, గాంధారి ధృతరాష్ట్రుల యొక్క పుత్రిక. ఆ దుస్సల భర్తే ఈ జయద్రథుడు, ఈ సింధు దేశపు రాజు సైంధవుడు. ఇతడు దుర్యోధనాదులకి బావ. ధృతరాష్ట్రుని 100 మంది కుమారులే కాకుండా అల్లుడు కూడా ఇలాంటి నీచ బుద్ధి కలిగినటువంటి దుర్మార్గుడు కావటం విధి ఆడేటువంటి వింత నాటకమేమో. పాండవుల అరణ్యవాసం 12వ సంవత్సరానికి వచ్చింది. ఆ సమయంలో ఒకనాడు 5గురు సోదరులు వేటకై అరణ్యంలోకి వెళ్ళారు. తలకొక దిక్కున కుటీరంలో ద్రౌపది ఉన్నది. ధౌమ్యుడు మాత్రం తోడుగా ఉన్నాడు. ఆ సమయంలో ఈ సింధు దేశపు రాజు జయద్రథుడు సాల్వ రాజకుమారి స్వయంవరానికై చతురంగ బలాలతో కూడి ఈ అరణ్యం గుండా వెళుతూ ఉన్నాడు. అలా వెళుతూ వెళుతూ ఈ కుటీరం వెలుపల పూలు కోస్తూ ఉన్నటువంటి ద్రౌపదీదేవిని చూచాడు. అతిలోక సౌందర్యవతి అయినటువంటి ఈమె ఎవరు? దూరానికి ఆయన ద్రౌపది అని అనుకోలే, ఎవరీమె అని ఆమెనే తదేకంగా చూస్తూ ఉన్నాడు. ఆమె నుండి చూపును మరల్చుకోలేకపోతున్నాడు. ఈమె వనదేవత, లేకపోతే దేవకాంత, అప్సరస, యక్షకాంత, గంధర్వ స్త్రీయ? మానవ స్త్రీలకి ఇటువంటి సౌందర్యం అనేటువంటిది అసాధ్యం కదా అని ఆశ్చర్యచకితుడవుతూ ఉన్నాడు. వెంటనే తన ప్రక్కనే ఉన్నటువంటి కోటికాసుడు అనేటువంటి అనుచరుడితోటి అంటున్నాడు, నాకు ఆమెతో ఎట్లాగైనా పొందుని కలిగించు, ఆమెతోటి వెళ్ళి మాట్లాడు అని చెప్పాడు. సరే, ఆ కోటికాసుడు అనేటువంటి వాడు వెళ్ళాడు. ఓ రమణీమణి, నీవెవరివి? ఇక్కడ ఇలా ఒంటరిగా ఎందుకున్నావు? నీ భర్త ఎవరు? నీవెందుకు ఇక్కడికి ఈ అరణ్యంలోకి వచ్చావు అని అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటే ద్రౌపది ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పింది. నేను పాంచాల రాజకుమారి ద్రౌపదిని, ద్రుపద మహారాజు పుత్రికని, 5గురు పాండవుల యొక్క భార్యని. మేము అరణ్యవాసం చేస్తూ ఇక్కడ ఈ కామ్యక వనంలో ఉంటున్నాం అని తన యొక్క విషయాన్ని తెలియజేసింది. అప్పుడు ఆ కోటికాసుడు అంటున్నాడు, ఓ అబలా, రాజ్యాన్ని పోగొట్టుకున్నటువంటి పాండవుల వల్ల నీకేం సుఖం వస్తుంది? అడుగో, పట్టపు టేనుగుపై విలాసంగా ఆసీనుడైనటువంటి ఆ రాజన్యుడు ఎవరో తెలుసునా? సింధు దేశపు మహారాజు, బ్రహ్మాండమైనటువంటి సిరి సంపదలు కలిగినటువంటి వాడు. అదిగో అతడు నీ కోసం వేడుకపడి నన్ను ఇక్కడికి పంపించాడు అన్నాడు. దానికి ద్రౌపది అంటున్నది, అన్నా, నీవు ఇలా మాట్లాడటం న్యాయమేనా? నేను పాండవుల యొక్క ధర్మపత్నిని, సంతానవతిని, ధర్మ పద్ధతిని ఆచరిస్తున్నటువంటి నన్ను ఇలా నీచజాతి స్త్రీగా భావించి ఇలా మాట్లాడటం తగునా అని అనటంతో అతడు వెళ్ళి సైంధవుడితో ఈ విషయం చెప్పాడు. సైంధవుల్లో కామ పైత్యం బాగా ప్రకోపించింది. ఆమె ద్రౌపది అని తెలిసినా, పాండవ ధర్మపత్ని అని తెలిసినా, తనకు వరుసకు సోదరి అవుతుందని తెలిసినా తన యొక్క దురాలోచనని మాత్రం వీడలేకపోయాడు. ఆమె వద్దకు వెళ్ళి
ద్రౌపది, నీవు క్షేమమేనా? నీ భర్తలు పాండవులు కుశలమేనా? నీ పుత్రులందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా అని క్షేమ సమాచారాలు అడుగుతూ ఉన్నాడు. దానికి ద్రౌపదీదేవి తమ యొక్క క్షేమ సమాచారాలని తెలిపి, అన్నా నీవు కుశలమే కదా, మా ఆడపడుచు దుస్సల నీ వారంతా కూడా క్షేమమే కదా, నా భర్తలు వేట కోసమని వెళ్ళారు, వాళ్ళు వచ్చేటువంటి సమయం అయింది, వాళ్ళు రాగానే వారి చేత ఆతిథ్యాన్ని స్వీకరించి వెళుదు కానీ కొద్దిసేపు నిరీక్షించు అన్నది. దానికి ఆ సైంధవుడు అంటున్నాడు, సర్వసంపదలు పోగొట్టుకొని అరణ్యాలలో దిక్కు లేకుండా తిరిగేటువంటి పాండవులు నిన్నేమి సుఖపెడతారు? నాతో రా, వచ్చి ఈ కాంచన రథాన్ని ఎక్కు, అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతావు అని అంటున్నాడు. దానికి ద్రౌపది అంటున్నది, నీవు దుర్యోధనాదుల సోదరి అయినటువంటి దుస్సల యొక్క భర్తవి కాబట్టి నాకు సహోదరుడు అవుతావు. ఇలా వారి వరుసలు మర్చిపోయి మాట్లాడటం ఏమీ బాగాలేదు, ఇది న్యాయంగా లేదు అని నిరాశపరచగా వాడు మాత్రం అదే ప్రకారం దుష్ట ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఇక మెత్తని మాటలతో లాభం లేదని క్రోధారుణ నేత్రాలతో, ఒరి దురాత్ముడా, మహావీరులైనటువంటి పాండవ పత్నిని అవమానిస్తున్నావే, నీ గర్వం సర్వం నేలపాలైపోతుంది, భీమార్జునులు నిన్ను ఊరికే వదలరు, కాలసర్పాన్ని మెడకి చుట్టుకోకు, నీకు ఆయువు మూడి ఇలా మాట్లాడుతూ ఉన్నావు అని తీక్షణ స్వరంతో పలికింది ద్రౌపది. సైంధవుడు ఆమెను సమీపించి ఒక్క క్షణంలో ఆమెను రథంపై కూర్చుండబెట్టుకొని ప్రయాణం సాగించాడు. ఆమె ధౌమ్యుడిని పిలిచింది. ధౌమ్యుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అంతలో రథం కదిలింది. ఆయన రథం వెంట పరిగెడుతూ ఉన్నాడు. పాండవులను గొంతెత్తి పిలిచింది. ఆమె కేకలు విని నలువైపుల నుంచి పాండవులు కూడా పరుగులు తీసుకుంటూ వచ్చారు. వేర్వేరు దిక్కుల నుంచి వచ్చినటువంటి పాండవుల రథాలని అధిరోహించి ఆ ముందుగా ఉన్నటువంటి ధౌమ్యుడిని విషయం అడిగితే ధౌమ్యుడు ఇలా ద్రౌపదిని ఎత్తుకొని పోతున్నాడు సైంధవుడు అని చెప్పడంతో వీళ్ళందరూ కూడా వెంటబడ్డారు. అలా సైంధవుడిని వెంటాడి ఆ సేనను సమీపించి శరవర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. సైంధవుడు కూడా త్రిగర్త, సవ్వీర, శిబి, సింధు రాకుమారులతో అపారమైనటువంటి సేనావాహినితో పాండవులను ఎదుర్కొని భీకరమైనటువంటి యుద్ధం సాగిస్తూ ఉన్నాడు. భీమసేనుడు గదాయుధంతో రథం నుంచి దిగాడు. సైంధవుడి మీదకి వస్తూ ఉన్నాడు. తనని ఎదిరించినటువంటి వాళ్ళని తన గదాదండంతో వాళ్ళని యమలోకానికి పంపిస్తూ ఉన్నాడు. సైంధవుడి యొక్క సైన్యం భీకరమైనటువంటి ఆర్తనాదాలతో పలాయనం సాగిస్తూ ఉంది. చాలా వరకు సైన్యం హతమైపోయింది. నకుల సహదేవులు, ధర్మరాజు, అర్జునుడు భీముడికి రెండు వైపులా నిలిచి తీవ్రమైనటువంటి బాణవర్షాన్ని కురిపిస్తూ సేనని చీకాకు పరుస్తూ ఉన్నారు. అంతలా భీముడు సైంధవుడి మీదకి రాబోతూ ఉన్నాడు. అది చూసి సైంధవుడు ద్రౌపదిని కిందికి దించి తన రథం మీద పారిపోవటం ప్రారంభించాడు. ఇది గమనించాడు భీముడు. ధర్మరాజుతో అంటున్నాడు, ఓ ధర్మనందన, ఆ దుష్టాత్ముడు పారిపోతూ ఉన్నాడు, వాడిని సంహరించి కానీ నేను తిరిగి రాను. వాడు భూలోకంలో కాదు ఏ లోకంలో దాగినా సరే వాడిని బయటికి లాగి వాడిని సంహరించే వస్తాను అని చెప్పి పోబోతూ ఉంటే ధర్మరాజు అంటున్నాడు, నాయనా భీమసేన, ఇక ఇంతటితో వదిలేసేయి. అతడు దుస్సల భర్త, గాంధారికి ప్రియమైనటువంటి కుమార్తె దుస్సల. వాడిని కనుక చంపినట్లయితే గాంధారి చాలా బాధపడుతుంది. ఆ దుఃఖాన్ని ఆమె భరించలేదు, కనుక అతన్ని విడిచిపెట్టండి అని అన్నాడు. దానికి భీముడు, ఓ ధర్మనందన, నీవు నకుల సహదేవులతో ధౌమ్యుడితో ద్రౌపదిని తీసుకొని నువ్వు శిబిరాలకు వెళ్ళు, మేము అతడి శిక్షించి వస్తాం అని చెప్పి మారు మాట్లాడకుండా రథం మీద వెళుతూ ఉన్నాడు.